ఊహించిన ఫలితం ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో చూడాల్సి వచ్చింది. వైసీపీ ఊహించలేదు, తెలుగుదేశం పార్టీ ఊహించుండొచ్చు కానీ ఆ స్థాయిలో సీట్లు దక్కుతాయని కానీ, ఆ స్థాయి మెజార్టీ వస్తుంది కానీ, ఆ స్థాయిలో ఓట్ పర్సంటేజ్ పెరుగుతుంది కానీ ఎవరు ఊహించలేదు. ఎప్పుడైతే 80కి పైగా ఓటు శాతం వచ్చిందో, 82% ఓట్ బ్యాంక్ ఎప్పుడైతే నమోదైందో 13వ తేదీన పోలింగ్ తర్వాత పెరిగిన ఓటు శాతం మాకనుకుంది, తెలుగుదేశం పార్టీ అనుకుంది, ఒక్కొక్క వైసీపీ కూడా ఆ పెరిగిన ఓట్లన్నీ తమదే, తమకు తిరుగులేదు, వై నాట్ 175 అని అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే సీన్ మొత్తం రివర్స్ అయింది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పెరిగిన ఓటు బ్యాంక్ అంతా కూడా వాళ్ళదే అని ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీదే అనేది ఫలితాల తర్వాత వెల్లడైపోయింది. కాకపోతే ఎగ్జిట్ పోల్స్ కానీ, అంతకు ముందు వచ్చిన సర్వేలు కానీ ఏవైతే ఉన్నాయో ఎవరు కూడా ఊహించలేదు. ఒక కేకే సర్వే లాంటిది మినహా ఆరామ్ అస్థాన్ లాంటి సర్వే కూడా ఈ ఫలితాన్ని అయితే అంచనా వేయలేదు. 2019లో 151 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని చెప్పి